హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి మీకు. అది క్యారెట్ బీన్స్ కాంబినేషన్తో ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది. చపాతీలోకి, వైట్ రైస్లో కానీ, లేదా పప్పుచారు, రసం ఇలా పెట్టినప్పుడు సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఈ రెండు కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. నేను ఒట్టిది కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. పకోడీలాగా పకోడీ టేస్ట్లో ఉంటుందన్నమాట. దొండకాయ పకోడీ చేసుకుంటారు చూసారా, ఆ టేస్ట్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఇక్కడ పావు కేజీ క్యారెట్ అంటే 3 క్యారెట్లు తీసుకున్నాను, మీడియం సైజువి. అలాగే పావు కిలో బీన్స్ తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అవి ఇలా ముక్కలు కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి, ఫ్రై కాబట్టి. వేసుకున్నాక ఆయిల్ అనేది హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అవి వేసుకొని ఇవి కొద్దిగా వేగటం కోసం, ఇవి బాగా ఏం ఫ్రై అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇవి వేగటం కోసం నేను ఇక్కడ పసుపు, ఉప్పు వేసుకుంటాను. పసుపు, ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇక్కడే ఉప్పు మీకు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి, లేదా కొద్దిగా వేసుకొని లాస్ట్లో అయినా మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు అన్నమాట. పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకున్నాను అనమాట. క్యారెట్ అనేది కొద్దిగా మగ్గాలి. మూత పెట్టేసి కిందికి పైకి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది మంచిగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికించుకోవాలండి, అంటే కొంచెం మగ్గాలన్నమాట క్యారెట్ ముక్కలు అనేది. మీరు క్యారెట్ ముక్కలు ఇష్టపడినట్టయితే తురుము కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. బీన్స్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు బీన్స్ కూడా, క్యారెట్ కొంచెం మగ్గినవి, బీన్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఈలోపు పొడి మసాలా కోసం నేను ఇక్కడ పప్పుల పొడి వేసుకుంటున్నానండి. దానికోసం గుప్పెడు వేయించిన శనగపప్పు తీసుకున్నాను మిక్సీ జార్లోకి. దాంట్లోకి మన కూరలో కారం ఉంటుంది కదండి, సాంబార్ కారం, అది వేసుకున్నాను 1 స్పూను. దీంట్లోనే కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి, ఎండు కొబ్బరి. నేనైతే వేయట్లేదు, నా దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉందన్నమాట, తురిమింది, అందుకని నేను వేయట్లేదు. దీంట్లో కొద్దిగా అంత పసుపు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొద్దిగా జీలకర్ర, చిన్నులపాయ కూడా వేసుకోండి. నా దగ్గర అయితే జీలకర్ర పొడి ఉందని చెప్పి జీలకర్ర పొడి వేసుకున్నాను. అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి మెత్తగా. ఈలోపు ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను మధ్యలో ఒకసారి కలుపుకుంటూ. జీడిపప్పు వేస్తే మధ్యలో తగులుతా ఫ్రైలో చాలా బాగుంటుందన్నమాట, అందుకే జీడిపప్పు వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు చూసారు, ఆయిల్ అనేది సపరేట్ అయింది కాబట్టి ఇవి కుక్ అయినట్టే. క్యారెట్, బీన్స్ ఇలా కట్ చేస్తే కట్ అయినట్టు ఉంటే పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట. ఇందాక మంచి లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదండి బీన్స్, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, కాబట్టి పర్ఫెక్ట్గా వేగినాయి అనమాట. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి ఉంది కదండి, అది వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే కూర వచ్చేస్తుంది, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫైనల్గా అది కొబ్బరి తురిమింది ఉందన్నాను కదా, ఇది రెడీమేడ్దండి. నేను ఫైనల్గా ఇది వేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇది నాన్ వెజ్ అంటే చికెన్ ఫ్రై, రొయ్యల ఫ్రైలో కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి, లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకుంటే కనుక. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయినా స్పూన్తో తింటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.